మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ ఎనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బంగారం వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఈ బంగారం వెండి ధరల పైన ఎప్పుడు డిమాండ్ బాగానే ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? నేను జనరల్ రియల్ ఎస్టేట్కి ఏం చెప్తాను, రోటీ కపడా మకాన్, బంగారం కూడా యాడ్ చేసుకోలేడు. వన్ ఆఫ్ ది ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైనది బంగారం. నగలు లేకుండా బయట అడుగు పెట్టరు. అప్పనే చేసి పెట్టుకుంటారు, లేదా అద్దెకి తెచ్చుకొని పెట్టుకుంటారు. పెట్టుకోవాలి నగలు, అద్దెకి తెచ్చుకొని కొంతమంది పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మీరు అభిలాష సినిమా ఉంది చిరంజీవి గారిది, ఆయన దగ్గర కోట్ ఉన్నది, సికేపీ చెట్టు కింద ప్లేటర్ కోట్లు అయితే కోట్ అద్దె తెచ్చుకుంటాడు. మాడా ఉంటాడు షాప్లో, అడేమంటాడు బటన్ పోతే ₹10, చిరిగిపోతే ₹1 అని కండిషన్లు పెడతాడు. అంటే ఆ ప్రొఫెషన్ రిక్వైర్స్. లాయర్ అంటే నువ్వు మీటింగ్కి వెళ్ళినప్పుడు కోట్ వేసుకోవాలి. కార్ లేకపోతే వేరే కార్ డోర్ తీసి కార్ వేయాలి, గర్ల్ ఫ్రెండ్ దగ్గర, భార్య దగ్గర, లవర్ దగ్గర. అట్లా ఏంటంటే గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కమోడిటీ, బోత్ గవర్నమెంట్ వైజ్ యాజ్ పబ్లిక్ వైజ్. ఎస్పెషల్లీ లేడీస్, జెంట్స్ అంతా ఉండకపోయినా లేడీ, ఇప్పుడు ఈ మధ్యలో జెంట్స్ కూడా వేసుకుంటున్నారు బాగానే. సో లేడీస్కి అత్యంత ఇష్టమైనది బంగారం. సో బంగారంకి ఎప్పుడు కూడా డిమాండ్ అనేది తగ్గదు, పెరుగుతుంది కానీ తగ్గదు. నేను చెప్పినట్టు అంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాము మనం, మెజారిటీ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్, ఐ థింక్ నాకు తెలిసి ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీ. ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో ఎక్కువ చూస్తాం మనం. నార్త్ ఇండియాలో కూడా ఉన్నాయి తక్కువ, బట్ సౌత్ ఇండియాలో చూసుకుంటే మీరు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ చూసుకుంటే, తమిళనాడు గోల్డ్ బాగా ఇష్టపడతారు. గోల్డ్ షాపులు చూసుకుంటే వందల షాపులు. పంజగుట్టకి వెళ్తే ఒకే దగ్గర 100 షాపులు ఉంటాయి, ఓన్లీ వన్. అట్లా బషీర్బాగ్, అన్నిట్లో జనాలు కూడా ఉంటారు. జనాలు కూడా ఉంటారు. ఎంతవరకు కొంటారో లేదు నాకు తెలియదు, కానీ కొనుక్కుంటే షాపులు సర్వ్ అయ్యావు కదా. సో గోల్డ్కి ఈ మధ్యకాలంలో కొద్దిగా స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది, తగ్గడం. ఒకప్పుడు ఒకటే ట్రెండ్ ఉండేది. 1996-2000 రేంజ్లో 5-6 సంవత్సరాలు గోల్డ్ కంటిన్యూస్ తగ్గిపోయింది, రేట్ తగ్గింది, పెరగలే. అట్లానే కరోనా టైంలో తగ్గింది. సో తగ్గింది, కొద్దిగా పెరిగింది. ఇప్పుడు మనం లేటెస్ట్ 2-3 నెలల్లో చూసుకుంటే, సపోజ్ ఇప్పుడు డిసెంబర్లో ఉన్న అక్టోబర్ వరకు, నవంబర్ వరకు బాగా పెరిగింది. గత 15-20-30 రోజుల నుండి తగ్గుదల పట్టింది. తగ్గుతుంది, పెరుగుతుంది, బట్ తగ్గుతుంది ఎక్కువ తగ్గుతుంది, పెరిగేది తక్కువ పెరుగుతుంది. ఒకప్పుడు మనం చూసుకుంటే పీక్ ఎంతవరకు ఇలా 82,500, 83,000 దాకా సుమారు పర్ తులం, 124 క్యారెట్ 10 గ్రామ్స్. అదే 22 క్యారెట్ ఎంతకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 75-76 దాకా వెళ్ళింది. అలాంటిది మనం లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కూడా చూసాం, గోల్డ్ ఈజ్ 77,500 ఉండేది. ఇప్పుడు పెద్దగా తగ్గలేదు 24, బట్ 22 క్యారెట్లో తగ్గింది, 70కి వచ్చేసింది. సో 70 అక్కడ ఒక దగ్గర తగ్గుతుంది, ఒక దగ్గర పెరుగుతుంది. సో జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు ఏది కొనాలి, ఎప్పుడు కొనాలి. అదే వెండి చూసుకుంటే మనకి 103 దాకా, 103,000 దాకా వెళ్ళింది. తర్వాత 99,000 లాస్ట్ వీక్, ఈ వీక్కి ఆల్మోస్ట్ 92,000, అంటే 7,000-6,000 తగ్గిపోయింది. సో ట్రెండ్ పెరుగుతుంది, బట్ ఓవర్ మొత్తం పడిపోదు. షేర్ మార్కెట్ వేరు, మొత్తం పడిపోయే అవకాశం ఉన్నాయి. కొద్దిగా పెరిగిన రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్ ఇక్కడ రిస్క్ తక్కువ, ప్రాఫిట్ తక్కువ. సో గోల్డ్ అనేది కొనుక్కోవడం మంచిదే. చాలామంది ఫినాన్షియల్ అనలిస్ట్ చెప్పేది ఏంటంటే, ప్రతి ఇంట్లో కూడా చిన్న ఫ్యామిలీ అయితే 1/4 kg, ఇంకొద్ది పెద్ద ఫ్యామిలీ అయితే 6 kg, ఇంకా పెద్ద ఫ్యామిలీ అయితే కేజీ, 1 kg గోల్డ్, కేజీ సిల్వర్ ఉంటే ఆల్వేస్ బెటర్. ఇప్పుడు పర్లేదు, కానీ వయసు 50-60 దాటిన తర్వాత ఇవి ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. రెడీమేడ్ క్యాష్, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇమీడియట్గా లిక్విడిటీ అవుతుంది, క్యాష్ చేసుకోవాలి. మిగతా ఏవి చేసి, మిగతా బాండ్స్ కానీ ఇవన్నీ టైం పడతాయి. టైం సడన్గా ఇవాళ ఇస్తే నెక్స్ట్ సెకండ్ డబ్బులు ఇచ్చేస్తాడు. అందుకని గోల్డ్ అయితే చాలామంది 24 క్యారెట్ కొనాలా, 22 క్యారెట్ కొనాలా అనేది కూడా క్వశ్చన్. 24 క్యారెట్ అనేది మీకు ఎక్సెస్ ఆర్నమెంట్స్ బాగా ఉండి స్పేర్ మనీతో కొనుక్కుంటే 24 క్యారెటే మంచిది. ఎందుకంటే అప్రిషియేషన్ ఎప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 100% ప్యూరిటీ గోల్డ్ అది. 22 క్యారెట్స్ మీరు బెనిఫిట్ ఏంటంటే, ఆర్నమెంట్ చేసుకొని ఆర్నమెంట్ వాడుకోవచ్చు, ప్లస్ తాకట్టు పెట్టవచ్చు డబ్బులు కావాలంటే, లేదా అమ్ముకోవచ్చు. అయితే 22 చాలామంది లేడీస్ తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ రీఇటరేట్ చేస్తాను, ఆర్నమెంట్ బంగారులు ఎప్పుడు కూడా మనం 20-25% లాస్. ఎందుకు, మనం ఇవాళ కొన్నాం, ఎంత వేస్తాడు, వేస్టేజ్, తరుగు ఇవన్నీ వేస్తాడు కదా, 20-25% డిజైన్ బట్టి. యావరేజ్గా 20% తక్కువ అయితే ఉంటుంది, 25-30. బ్రాండెడ్ TBZ, తనిష్క్ అనేది ఇంకా 30-35% కూడా ఉన్నాయి. క్వాలిటీ కూడా అట్లనే ఇస్తారు. రేట్ కూడా వాళ్ళు బయట మీద ₹1,000-2,000 ఎక్కువ ఉంటుంది, బట్ దే డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ. ఇప్పుడు మెషిన్లు వచ్చినా సరే మోసాలు లేదు. మనం లాస్ట్ టైం చేసాం, లార్నర్ సిల్వర్ పెట్టేసి, కాపర్ పెట్టి, బైనర్స్ గోల్డ్ కోటింగ్ చేసి ఇవి ఉంటాయి. సో ఆర్నమెంట్లు ఏమంటే వాడుకునే, ఇక్కడ 24 క్యారెట్ మీరు వాడుకోలేరు,
కానీ 22 క్యారెట్ వాడుకుంటారు. సో యూజ్, కానీ ఆ యూజ్కి 22% పెనాల్టీ మనకి. ఎస్. సో ప్రతిసారి మా ఆడవాళ్ళు మారుస్తుంటే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 20% 10 లక్షలు కొన్నాం, 2 లక్షలు వేస్ట్గా కడుతున్నాం. 100% ఎప్పుడు వస్తుంది, తర్వాత వస్తుంది, ఇప్పుడైతే కట్టాలిగా. ఇప్పుడు పాత గోల్డ్ రేట్ ఇస్తాడు, కొత్త గోల్డ్ 25% వేస్తాడు. సో ఆ విధంగా చూసుకుంటే గోల్డ్ అనేది గుడ్ బ్యాడ్ ఉంది, బట్ మేజర్గా గుడ్డే అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్వేస్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ ఒక సేఫ్టీ, గోల్డ్ ఒక సేఫ్టీ, సిల్వర్ ఒక సేఫ్టీ, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ కూడా సేఫ్టీ, కొద్దిగా రిస్క్ ఉంటాయి. అంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి సార్ కంపేర్ చేస్తే? ఇప్పుడు మీరు చెప్పారు షేర్స్ అని, డిపాజిట్స్ అని, బాండ్స్ అని, స్టాక్ మార్కెట్ ఇవన్నీ అన్నారు కదా, కంపేర్ చేస్తే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయా? ఎంత పెద్ద చెట్టు అయితే అంత గాలి వేస్తుంది అంటారు కదా. పిండుగులు ప్రతిదానికి ప్లస్ ఉంది, మైనస్. షేర్ మార్కెట్లో నేను ఎక్కువ, మనం షేర్ మార్కెట్లో ఏమో, మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు అవగాహన ఉండాలి. ఏ ట్రెండ్ ఎలా ఉంది, ప్రతి నిమిషం సెకండ్ మారిపోతుంటుంది. దినదిన గండం, పొద్దుట బాగుంటుంది, సాయంత్రం పడిపోతుంది, కుదేలు అయిపోద్ది. గోల్డ్లో, రియల్ ఎస్టేట్లో అట్లా అవ్వదు. తగ్గడం కానీ పెరగడం కానీ ఎక్కువ. రియల్ ఎస్టేట్లో బాగా నార్మల్, తగ్గడం అనేది చాలా తక్కువ దాఖలాలు. గోల్డ్లో కూడా కన్సిస్టెంట్ ఇంక్రీజ్ ఉంటుంది, తగ్గినా బాగా తగ్గదు, 5%. షేర్ మార్కెట్ అలాగే మొత్తం. ఇప్పుడు ట్రంప్ గెలిచినప్పుడు చూసాం, గోల్డ్ రేట్ తగ్గిపోయింది, షేర్ మార్కెట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ అంతేం పడిపోలేదు. మామూలుగా సార్ ఇప్పుడు ఆఫర్స్ పెడతారు కదా ఫెస్టివల్స్ టైంలో, బట్టల షాప్ కానీ, ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ కానీ, అలానే గోల్డ్ కూడా పెడతారు ఫెస్టివల్స్ టైం, దివాళీ అని, ఇప్పుడు క్రిస్మస్ అని, అలా ఆఫర్ టైంలో గోల్డ్ కొనుక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం ఏమైనా లాస్ అవుతామా? అంటే ఆ ఇచ్చిన కంపెనీ, ఆ బ్రాండ్ వాల్యూ ఎంత ఉంది. జనరల్గా ఆఫర్స్ ఎప్పుడు కూడా, ఎక్కడైతే డిస్కౌంట్ అనేది ఉంది, ఆఫర్ ఉంది అంటే దేర్ ఇస్ ఎ వే టు గెట్ లూటెడ్ అంటున్నాను. తెలియదు మీకు. ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న స్కీములు, గోల్డ్ స్కీమ్ మాట్లాడాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. స్కీముల్లో మీరు 11 నెలలు కట్టండి, 12 నెలలు మీకు ఫ్రీకి ఇస్తూ ఉంటాడు. అంతవరకు బాగానే ఉంది, ఇట్స్ గుడ్ డెసిషన్. తర్వాత కండిషన్స్ ఏంటంటే, ఆయన దగ్గర తప్ప వేరే దగ్గరికి వెళ్ళలేరు మీరు. సపోజ్ 2 లక్షలు కట్టారు మీరు, నెలకి 10-15 వేలు లెక్క, 2 లక్షలు అయింది. 2 లక్షలు బంగారు ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన దగ్గర ఉన్న డిజైన్ మాత్రం మీరు కాంప్రమైజ్, మీకు నచ్చపోవచ్చుగా, నచ్చిపోయినా అక్కడే కొనుక్కోవాలి. రెండోది, ఆ స్కీములు కట్టిన తర్వాత కంపెనీ ఎత్తేవచ్చు. మూడోది, క్వాలిటీ ఆఫ్ బంగారం కాంప్రమైజ్ అవ్వచ్చు, ప్యూరిటీ ఆఫ్ తగ్గవచ్చు. మీకు చెప్పింది నా మళ్ళీ వాటి దగ్గర ఉంటే కొనుక్కోలేదు, మానేయాలి. డబ్బులు అయితే తిరిగి ఇడు. అట్లనే హాల్ మార్కు, బిఐఎస్ అవన్నీ చూసుకోవాలి, క్వాలిటీ. మేజర్గా డిజైన్స్, మీకు నచ్చిన డిజైన్లో మేకింగ్ ఛార్జీలు ఎక్కువ ఉంటాయి. చెప్తే ఇది ఆఫర్, ఇది నాన్ ఆఫర్. ఆఫర్లు ఉన్నదాన్ని మీకు నచ్చవు, నాన్ ఆఫర్లో నచ్చితే రేట్ ఎక్కువ. సో చాలా విషయాలు బయ్యర్గా మనం కాంప్రమైజ్ అవ్వాలి. అట్లనే ఇప్పుడు బిల్డర్ షాప్ మూసేయవచ్చు, లేదా స్కామ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట పద్ధతులు. ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ అనేది ఆఫర్లో కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదు, చూసుకోవాలి. అందరూ అలా చేస్తారు. కొన్ని బ్రాండ్లు మంచిగా క్వాలిటీ ఇస్తారు ఆఫర్లో కూడా. అది మా కంపెనీ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఎంప్లాయీస్కి. ఓన్లీ తనిష్క్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చాం, వేరే కాయిన్స్ మా బాస్ అనేవాడు వద్దు, నో, ఓన్లీ తనిష్క్. తనిష్క్ ఈజ్ ఎ బ్రాండెడ్, టీబీజెడ్ ఈజ్ ఎ బ్రాండెడ్, కొన్ని బ్రాండెడ్ జిఆర్టీ, మిగతా కూడా ఉన్నా కానీ వీ డోంట్ నో, కొద్దిగా కాంప్రమైజ్ అవుతారు, రేట్ కూడా తక్కువ ఉంటుంది. నెగోషియేటెడ్ తనిష్క్ ఒక అర్నమెంట్ చూసి 32% వేసాడు. ఆ డిజైనే కావాలన్నారు వాళ్ళు ఆ ఫ్యామిలీ పెళ్ళికి. 32% అంటే 10 లక్షల్లో 3,20,000 యూఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ నేను ఎప్పుడు ఏం చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ చేసుకోండి. కొద్దిగా రియల్ ఎస్టేట్లో పెట్టండి, కొద్దిగా గోల్డ్లో పెట్టండి, కొద్దిగా స్టాక్ మార్కెట్లో పెట్టండి, కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, కొద్దిగా ఎన్ఎస్సి, పిపిఎఫ్ వాటిలో పెట్టుకోండి. 4-5 డిస్ట్రిబ్యూషన్ రిస్క్ ఈజ్ మిటిగేటెడ్. అంటే చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటాం. 5 పోకపోతే 1 పోవచ్చు, 2 పోవచ్చు, 5 3 పోయి ఉంటాయి. సో నా డైలాగ్ ఏంటంటే, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ బాస్కెట్ పెడితే అన్నీ పోతాయి, ఒక దాంట్లో పెడితే బ్యాగ్ జారినా, కాల్ జారినా, మాట జారినా ఏవి వెనకరావు. సో అది చూసుకోవాలి. దాన్ని బట్టి దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ కాల్ us. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.